హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి పక్కా ప్లాన్ ప్రకారం తారాని చెర్రీతో కిడ్నాప్ చేయించి ఒక స్టోర్ రూమ్లో ఉండేలా చేస్తుంది. ఒక గంట వరకు తారాకి స్పృహ రాకుండా ఒక క్లోరోఫామ్ని చల్లేలా చేస్తుంది భూమి. ఇంకా భూమి ఆ ఓల్డ్ ఏజ్ గెటప్ తీసేసి పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి ముసుగు వేసుకొని గగన్ పక్కన వెళ్ళి కూర్చుంటుంది. గగన్ వైపు చూస్తూ కన్ను కొడుతుంది భూమి. గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మ తారా, ఆ ముసుగేంటమ్మా అని ధృవ అడుగుతారు. వెంటనే వాయిస్ మార్చి, అన్నయ్య, ఆ కలర్ వాటర్ పడి ఫేస్ పై పడింది, అందుకే ఇలా ముసుగేసుకున్నాను అని చెప్తుంది. ఓకే అమ్మా అని చెప్పి ఇంకా అలా పూరి అండ్ ధృవ పెళ్లి జరుగుతుంది. ఇటువైపు గగన్ భూమిలా పెళ్ళైతే జరుగుతుంది. పెళ్లి జరిగిపోయిన తర్వాత ముసుగు తీసేసరికి అక్కడ భూమి ఉండడంతో ధృవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. హే భూమి, నా చెల్లెలు ఉండాల్సిన ప్లేస్లో నువ్వున్నావేంటి అని గట్టిగా అడుగుతాడు ధృవ. అప్పుడే ఇంకా బామ్మగారైతే, రేయ్ ఎవర్రా ఈ అమ్మాయి అని అడుగుతారు. గగన్ వెంటనే, తను నా భార్య, నేను తన్ని అపార్థం చేసుకున్నాను, కానీ మా ఇద్దరి అపార్థాలు తొలగిపోయేలోపు తారాతో అనుకోకుండా పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అని గగన్ మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే తారా ఏమో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. వచ్చి భూమి గగన్ల పెళ్లి జరగడం, ధృవ అండ్ పూరీల పెళ్లి జరిగిపోవడం చూసి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. వెంటనే ఆ బామ్మగారు తారాతో, ఏమే నీకు కొంచెం కూడా ఏమీ అనిపించలేదా? ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు, పోనీ ఆ అబ్బాయి వాళ్ళ భార్యని పూర్తిగా మర్చిపోతే చేసుకోవాలి అనుకోవచ్చు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అంత ప్రేమ, అంత ప్రాణం ఉంది. అలాంటప్పుడు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా, ఇది తప్పు. కాబట్టి వాళ్ళిద్దరికీ దేవుడు కలిపిన బంధం కాబట్టే తిరిగి మళ్ళీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంక వీళ్ళ విషయంలో మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఇంకా అలా చెప్తుందనమాట తారా వాళ్ళ బామ్మగారు. ఇంక వెంటనే ధృవ ఏమో, అమ్మ తారా, అది కాదమ్మా అని అనేలోపు, వద్దన్నయ్యా, గగన్ గారు దక్కుతారని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. గగన్ దక్కకపోతే నేను నేను బ్రతికున్నాను, నేను నా ప్రాణాలే తీసుకుంటాను అని పరిగెడుతుంటే గగన్, భూమి, తార అదంతా చూస్తూ ఉంటారు. వెంటనే ధృవ చేపట్టుకొని ఆపి, అమ్మ, ఒక్క వ్యక్తి కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? ఒక్క వ్యక్తి కోసం నిన్ను నువ్వు చంపుకుంటావా? చూడు, పూరికి నాకు పెళ్ళి జరిగిపోయింది. పూరి అంటే నాకు ఎంతైనా ఇష్టమే. మా ఇద్దరి పెళ్ళి జరిగింది. నీకు కూడా మంచి పెళ్ళి నేను జరిపిస్తాను, నువ్వు రామ్మా అని అంటారు. లేదన్నయ్య, నేను రాను అని చెప్పి బయటికి పరిగెడుతుంటే తారా, ఒక్క నిమిషం, అందరి ముందు కావాలని అలా అబద్ధం చెప్పాను. చూడు, ఆ పూరిని పెళ్లి చేసుకోవడం నీ గురించే చేసుకున్నాను. అలాంటిది నీకు ఆ గగన్ దక్కకపోతే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? ఖచ్చితంగా ఆ పూరికి టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను. గగన్కి ఆ పూరి అంటే ప్రాణం కదా, కాబట్టి ఆ భూమిని పర్టిక్యులర్గా మొత్తం పూర్తిగా విడాకులు ఇచ్చేసి నాకు నీ చెల్లెలే కావాలి అని నీ కాళ్ళు పట్టుకొని నిన్ను పెళ్ళి చేసుకునేలా అడుగుదమని అడిగేలా గగన్ని నేను చేస్తాను. గగనే మన కాళ్ళ దగ్గరికి వస్తాడు. నువ్వు ముందు అందరి ముందు ఒప్పుకున్నట్టు నటించు, సరేనా అని అంటాడు ధృవ. ఇంకేం మాట్లాడకుండా కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి వెళ్ళిపోతుంది. నేను తన్ని కన్విన్స్ చేశాను. గగన్ గారు, మీరేం కంగారు పడకండి, పూరి బాధ్యత నాది, పూరిని నేను చాలా బాగా చూసుకుంటాను అని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే పూరిని తీసుకొని వెళ్ళిపోతారు ధృవ. అక్కడే ఉన్న శారద, కృష్ణప్రసాద్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కృష్ణప్రసాద్ ఎలాగో పెళ్ళి అయిపోయింది కదా అని చెప్పి ఇంకా వెళ్ళబోతుంటే, మావయ్య, మావయ్య ఎక్కడికి వెళ్తున్నారు మావయ్య అని అడుగుతుంది. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానమ్మా. హా, మీ అమ్మ శోభాచంద్రని చంపింది నేనే అనే విషయాన్ని నేను పోలీసులకి చెప్పి లొంగిపోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ఎలా అయినా ఈ విషయం పోలీసులకి చెప్పి లొంగిపోతేనా నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు. అయ్యో మావయ్య, ఏంటి మావయ్య మీరు చెప్తుంది? అలా చేస్తే ఆ అపూర్వ బయటికి వస్తుంది, అపూర్వ తప్పు చేయలేదని అందరూ నమ్ముతారు. అవసరమా అవసరమా అని అంటుంది. అది కాదమ్మా భూమి అనేలోపు, మావయ్య ప్లీజ్, మీరు ఎలాంటి తప్పు చేయలేదు, మీరు చాలా అంటే చాలా మంచివారు, కాబట్టి అనుకోకుండా అమ్మని మీరు చంపారు. మీ చేత అలా చేయించింది అదిగో అక్కడ ఉన్న ఆ అపూర్వకి ఇప్పుడు తగిన శిక్ష పడింది.
మీకు శిక్ష పడాల్సిన అవసరం లేదు. నేనే చెప్తున్నాను కదా, నా మాట వినండి. ఇంకా ఈ నిజాన్ని నేనెవరితోనో చెప్తాను, పోలీసులకి చెప్పి లొంగిపోతాను అంటే నా మీద ఒట్టే మావయ్య అని ఒట్టేయించుకుంటుంది. అమ్మ భూమి అని అంటారు. రండి మావయ్య, రండి, ఇంటికి వెళ్దాం అని ఇంకా అలా కృష్ణప్రసాద్ని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతుంది భూమి. వెళ్తూ గగన్ వైపు వెనక్కి తిరిగి చూసేసరికి గగన్ ధైర్యంగా ఒక సైగ చేస్తారు. ఇంకా భూమి ఆ సైగని అర్థం చేసుకొని వెళ్ళిపోతుంది కృష్ణప్రసాద్ని తీసుకొని ఇంటికి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. నక్షత్ర శరత్చంద్ర దగ్గరికి వచ్చి, డాడీ నీకు విషయం తెలుసా? శోభ పెద్దమ్మని చంపింది ఎవరో కాదు డాడీ, అదిగో అక్కడ ఉన్న కృష్ణప్రసాద్ మావయ్యే కావాలనే ఇదంతా చేశాడు డాడీ అని అనేసరికి, ఏంటి కేపియా అని అంటారు. అవును డాడీ అనేసరికి నక్షత్ర చెంప పగల కొడతారు శరత్చంద్ర. ఒక్కసారిగా నక్షత్ర షాక్లో ఉండిపోతుంది. డాడీ అని అంటుంది. నోర్ముయ్, నువ్వు మళ్ళీ మీ అమ్మల అబద్ధాలు మొదలుపెట్టావా అని అంటారు. అయ్యో డాడీ, నేనెందుకు అబద్ధం చెప్తాను డాడీ? చెప్తావు, ఎందుకంటే నీకు ఆ అవసరం ఉంది. ఇన్ని రోజులు ఆ అపూర్వ నాకు అబద్ధం చెప్పింది, ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పాలి అనుకుంటున్నావా? నువ్వు ఎంత అబద్ధం చెప్పినా నేను నమ్ముతాననుకుంటున్నావా? అపూర్వనే శోభాని చంపింది, అందుకే పాపం పండి జైలుకు వెళ్ళింది. మళ్ళీ నిందల్ని కేపీపై వేయాలనుకుంటున్నావా? ఒకప్పుడు అలాగే అపూర్వ కేపీపై నిందలు వేసి నన్ను కేపీ నశయించుకునేలా చేసింది. కానీ కేపీ చాలా మంచివాడు. బ్రతుకున్నన్నాళ్ళు శోభాని చెల్లెమ్మ అని పిలిచేవాడు. అలాంటి వాణ్ణి ఇప్పుడు దోషం చేయాలని నువ్వు కంకణం కట్టుకున్నావా? చూడు నక్షత్ర, ఎంతైనా నీలో కూడా అపూర్వ రక్తమే ప్రవహిస్తుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. మీ అమ్మదారిలో కాకుండా నీ అక్క భూమిని చూసి నేర్చుకో. అప్పుడైనా నీకు బుద్ధొస్తుంది. లేకపోతే నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు అని చాలా అంటే చాలా గట్టిగా చెప్తారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ శారద ఇద్దరు కలిసి శరత్చంద్ర ఇంటికైతే వస్తారు. శరత్చంద్ర ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు. రేయ్, ఎందుకొచ్చావురా నా ఇంటికి అని అడుగుతారు. వెంటనే భూమి, నాన్న ఒక్క నిమిషం మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. భూమి, ఏంటమ్మా, వీడి గురించి నువ్వేం మాట్లాడాలి అని అడుగుతారు. నాన్న, నేను నీకు చెప్పేది ఒకటే, గగన్ బావని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నిన్న గగన్ బావకి ఆ తారాతో పెళ్లి జరగలేదు, నాతో పెళ్లి జరిగింది అని కొత్తగా కట్టిన తాళిని చూపిస్తుంది. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతారు. వెంటనే గగన్ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, చూడండి శరత్చంద్ర, మీకు నాకు పాత శత్రుత్వం ఉండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం నిజం, భూమి అంటే నాకు ప్రాణం. ఒకప్పుడు ఆ అపూర్వ వల్లే నేను భూమిని అపార్థం చేసుకున్నాను, కానీ కావాలని కాదు. ఇప్పుడు అపార్థాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, భూమిని ఎప్పటికీ వదిలిపెట్టను. భూమిని కంటికి రెప్పలా చూసుకుంటాను. ఇంకొక్కసారి కూడా భూమి కళ్ళల్లో నుండి కన్నీళ్లు రాకుండా చూసుకుంటాను అని చెప్తారు గగన్. ఇంకా శరత్చంద్ర గగన్ వైపు చూస్తారు. భూమి, వీడి గురించి నాకు అనవసరం, కానీ నిన్ను అడుగుతున్నాను, చెప్పు, నిజంగా వీని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతారు. నాన్న, బావ చాలా మంచివారు నాన్న, నువ్వు కూడా ఫ్యూచర్లో బావని నమ్ముతావు నాన్న అని అంటారు. నాకు అదంతా తెలీదు, నువ్వు వీడిని ప్రేమిస్తున్నావు కాబట్టే నేను మీ ఇద్దరిని కలపడానికి అని అనేసరికి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఒప్పుకుంటున్నాను అని అంటారు. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది నక్షత్ర. భూమి, గగన్, శారద అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడు భూమి, ఎంతైనా వీడిని నువ్వు తాళి కట్టించుకున్నావు, వీడికి భార్యవయ్యావు. అలా అని వీడు మంచివాడు కాదని నేను ఎన్నిసార్లు చెప్పినా నీ మనసు వీణ్ణే కోరుకుంటుంది. కాబట్టి ఒక నాన్నగా నీ భవిష్యత్తు గురించి నాకు భయం ఉన్నా, ఒక మనసున్న మనిషిగా నీ మనసుని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమే. నువ్వు గగన్ భార్యాభర్తలు కాబట్టి నువ్వు వాడితో ఉండాలి అనుకుంటే ఉండొచ్చు. వాడితో నువ్వు భార్యగా హ్యాపీగా మీ ఇంట్లో ఉంటాను అంటే వెళ్ళమ్మా, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ నాన్న ఉన్నాడు అనే విషయం మాత్రం నువ్వు మర్చిపోవద్దు. ఈ నాన్న ఎప్పటికీ నీ దగ్గర ఉంటాడు అని చెప్పడంతో
ఒక్కసారిగా ఇంకా అలా భూమి శరత్చంద్రని హక్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు కావాల్సింది ఇదే నాన్న, ఇదే. మీరు మీరు ఎంతో ఎంతో ప్రశాంతంగా నేను ఇదే కావాలనుకున్నాను. మీరు బావా కలిసి ఉండడమే, నాకు తోడుగా ఉండడమే నేను కోరుకున్నాను. అలాంటిది మీరు ఒప్పుకున్నారంటుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకలా గగన్ అయితే భూమి దగ్గరికి వచ్చి, భూమి ఇప్పటి వరకు నేను చేసిన తప్పులన్నిటికీ ఐఎమ్ సారీ అని మోకాలపై కూర్చొని సారీ చెప్పి భూమిని హ్యాపీగా ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా శరత్చంద్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా ధ్రువ, పూరి, తార ఇంటికైతే రీచ్ అవుతారు. రీచ్ అయ్యి ఇంకా అలా ధ్రువ గారు అనేలోపు ధ్రువ పూరిని కొడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. వెంటనే పూరి ఏం చేస్తున్నా ఓకో ఒక్క మాట కూడా నీ నోట్లో రాకూడదు అంటే నిన్ను నేను ఇప్పుడు మహారాణిలా చూసుకుంటాను అనుకుంటున్నావా? అయినా నీకంత స్థాయి ఉందనుకుంటున్నావా? మీ అన్నయ్య ఏదో 4 డబ్బులు సంపాదిస్తే మా అంత స్టేటస్ ఉంది అని అనుకుంటున్నావా? చూడు, నా చెల్లెలు మీ అన్నయ్యని ఇష్టపడిందనే ఒకే ఒక్క కారణం వల్ల మాత్రమే నేను నీ మెల్లో తాళి కట్టాలి అనుకున్నాను. కానీ ఆ భూమి మోసం చేసి మమ్మల్ని బకరాలం చేసి నా చెల్లెల్ని కిడ్నాప్ చేయించి ఆ గగన్తో తాళి కట్టించుకుంది. అలా అని నిన్నిప్పుడు బాగా చూసుకుంటానుకుంటున్నావా? నా చెల్లెలు రోజు కుమిలి ఏడుస్తూ ఉంటే ఇక్కడ నువ్వు మాత్రం సంతోషంగా ఉంటావా? అంత సీన్ లేదు. ఇవాటి నుండి నువ్వు ఈ ఇంటి పని మనిషి కంటే హీనం. నేను ఏం చెప్తే అది చేయాలి, ఏం చెప్పినా కాదు లేదు అనకుండా చేయాలి. అర్థమైందా అని అంటారు. వెంటనే తారా ఏమో, అన్నయ్య ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి. నన్ను ఏడిపించావు కదా, నువ్వు రోజు ఎలా ఏడుస్తావో చూస్తాను అని అంటుంది తారా. ఛీ, మీరింత స్వార్థపరులని నాకు తెలీదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి. మా గగన్ అన్నయ్య మనసులో ఎప్పటికీ భూమినే ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. ఈ విషయం తెలుసుకోవడానికి నాకు ఇంత సమయం పట్టింది. భూమి గగన్ అన్నయ్యని మీరు విడతీయడానికి ఎన్ని ప్లాన్లు వేసినా మీరు ఏమీ చేయలేరు. మా భూమి వదిన మనసు బంగారం. నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు ఏం చెప్తే చేయాలని, సరే చేస్తాను. నా మెళ్ళో నువ్వు తాళి కట్టావు కాబట్టి నువ్వేం చెప్పినా నేను చేస్తాను. మీ ఇద్దరి రాక్షస మనసుల్ని నేను మారుస్తాను. మా అన్నయ్యని హ్యాపీగా ఉండేలా చేస్తాను అని చెప్పి ఇంకా అలా చీపురు పట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పూరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.